హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సౌమ్య. నేను స్కార్వి తెలుగు డిజిటల్ అకాడమీలో అసోసియేట్గా పనిచేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను స్కార్వి అంటే ఏంటి అని బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఇచ్చానమాట. సో ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక మీకు ట్యాగ్ చేస్తాను, మీరు చూడండి. ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, వన్స్ మీరు స్కార్విలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది అని. సో ఇక్కడ మనకి ఎన్ని వేస్ ఆఫ్ వర్క్ ఉంటుంది, అవి నేర్చుకుంటే ఎలా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ 2 వేస్ ఆఫ్ వర్క్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనమాట. సో అందరూ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలా అంటే లేదండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. సో ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తానంటే చేసుకోవచ్చు, లేదు ఫ్రీలాన్సింగ్ ఒకటే చేసుకుంటాను నేను పార్ట్ టైంలో, లేదు ప్యాసివ్ ఇన్కమ్లో నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే అది చేసుకోవచ్చు. లేదు అంటే రెండు చేసుకుంటాను అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే బేసిక్గా మనం ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఎవరికైనా రెఫర్ చేసి ఆ లింక్ ద్వారా కానీ మన ప్రోడక్ట్ని ఎవరైనా బై చేస్తే దానికి వచ్చే కమిషన్ మనకి ఇన్కమ్గా వస్తుందన్నమాట. సో దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అది బేసిక్ ఐడియా. సో మామూలుగా సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ మెయిన్గా ఏం చేస్తుంటారంటే, ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు అంటారు కదండి. సో అదే అనమాట, ఆ లింక్ నుంచి ఎవరైనా బై చేస్తే కమిషన్ అనేది వాళ్ళకు వస్తుందన్నమాట. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. నార్మల్గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము ఈ కామర్స్ సైట్స్లో చూస్తాం, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా అలా అనమాట. సో అలాగా ఈ స్కార్విలో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఈ కోర్సెస్ని మీరు నేర్చుకుంటూ ఈ కోర్సెస్ని వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే దాని ద్వారా వచ్చే కమిషన్ను మీరు ఇన్కమ్గా తీసుకోవచ్చు. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారండి. ఇక్కడ మనం స్కార్విలో చేసేది అదన్నమాట. లేదు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు ఈ కామర్స్లో ఎలా చేయాలి అంటే ఆన్లైన్ సైట్స్లో ఎలా చేసుకోవాలి అని నేర్చుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఆ కోర్సెస్ అనేటివి మీరు నేర్చుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఇక్కడ దొరికే 25+ డిజిటల్ స్కిల్స్ని నేర్చుకుంటూ మనకి బాగా ఏ స్కిల్ అయితే మనకి కావాలి, దేని మీద అయితే మీరు వర్క్ చేయాలి అనుకుంటారో అండ్ దేని మీద అయితే మీరు ఎక్స్పర్టైజ్ అవుతారో అప్పుడు మీరు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళే అంటే స్కార్వి వాళ్ళే మనకి క్లయింట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. స్కార్విలో మనం నేర్చుకొని బాగా ఎక్స్పర్ట్గా ఉన్నాము, నేను దీంట్లో బాగా నేర్చుకున్నాను అని అనుకున్నప్పుడు మీకు ఇక్కడ జాబ్ కనెక్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత క్లయింట్స్ అనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో అలా మీకు ఫ్రీలాన్సింగ్ జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 25+ డిజిటల్ స్కిల్స్ ఉంటాయని చెప్పాను కదండి. సో వాటిని కేటగరైజ్ చేశారనమాట. సో 5 టైప్స్గా కేటగరైజ్ చేశారు. దాంట్లో మెయిన్ వచ్చేసి ప్లాటినం ప్యాకేజ్. ప్లాటినం ప్యాకేజ్ ఈజ్ ద బెస్ట్ ప్యాకేజ్ అండి. ఎందుకంటే ఈ 25+ స్కిల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మనకి యాక్సెస్ అవుతాయి. సో ఈ ప్లాటినం ప్యాకేజ్ కాస్ట్ ఎంత అంటే 14,999 అండి. అండ్ దీనికంటే తక్కువ ప్యాకేజ్ ఏదైనా ఉందా అని మీరు చూస్తున్నట్లయితే అది డైమండ్ ప్యాకేజ్ అండి. డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 10,999కి వస్తుందన్నమాట. దీంట్లో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద స్కిల్స్ కవర్ అవుతాయి. బట్ ప్లాటినంకి అయితే అన్ని కోర్సెస్ అనేటివి యాక్సెస్ అవుతాయి. బట్ డైమండ్లో వచ్చేసి కొన్ని కోర్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది. అలాగే దానికంటే తక్కువ ప్యాకేజ్ వచ్చేసి గోల్డ్ అండి. ఇది 6,999కి వస్తుంది. అండ్ 4th వన్ వచ్చేసి సిల్వర్ వచ్చేసి 2,999 అండ్ బ్రాంజ్ 999 అనమాట. సో ఇలా కేటగరైజ్ వైజ్ స్కిల్స్ అనేది మనకి డిఫర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టే మనకు వచ్చే ఇన్కమ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ ప్యాకేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు ఇన్కమ్ కమిషన్ అనేది వస్తుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ అయితే మీకు స్కిల్ బేస్డ్ అనమాట. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారు అని మీరు కేటగరైజ్ చేసుకొని దాన్ని బట్టి మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నా పరంగా అయితే ద బెస్ట్ కోర్స్ వచ్చేసి ప్లాటినమే అండి. ఎందుకంటే అన్ని కోర్సెస్ మనకి యాక్సెస్ అవుతాయి. అండ్ ఇది ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్తో మనం లైఫ్ టైం యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. మనం బయట ఏదైనా కోర్స్ జాయిన్ అయినా కూడా మనకి 3 months 2 months అని టైం చెప్తారు. దానిలోపు మనం నేర్చుకుంటే నేర్చుకున్నట్లు, లేకపోతే లేదు. బట్ అందరూ కంప్లీట్గా నేర్చుకోవాలని లేదు. ఎందుకంటే రష్ ఉంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది
ఫాస్ట్గా నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ మనం వన్ టైం ఇన్వెస్ట్ చేసి లైఫ్ లాంగ్ అనేది యాక్సెస్ అనేది పొందొచ్చు. సో మనం నిదానంగా ఒక్కొక్క కోర్స్ నేర్చుకున్నా కూడా మనకి చాలా ప్లస్ అనేది ఉంటుంది. ఇదే కోర్సెస్ మనం బయట నేర్చుకోవాలి అంటే ఒక్కొక్క కోర్సే నాకు తెలిసి అండి 15,000 to 20,000 అనేది వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ మనం ప్లాటినం కానీ తీసుకున్నట్లయితే జస్ట్ 15,000కి అన్ని డిజిటల్ కోర్సెస్ మనం కవర్ చేసేయచ్చు. సో ఇదొక మెయిన్ ప్లస్ అని నేను అనుకుంటున్నాను. ఇది మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా చేయొచ్చు, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేయొచ్చు. లేదు ఈ రెండు నేను చేసుకోను, బట్ జస్ట్ నాకు ఈ డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి, దాని మీద నాకు నాలెడ్జ్ రావాలి, గ్రాఫిక్ డిజైనింగ్, SEO, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలాంటివన్నీ, రియల్ ఎస్టేట్ కానీ అలాంటి వాటి మీద ఏదైనా బేసిక్ ఐడియా కావాలి, నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనుకుంటే కూడా మీరు హ్యాపీగా దీనిలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటి అంటే అది అన్ని కోర్సెస్ మనకి తెలుగులోనే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో దాంట్లో కోర్సెస్ కూడా అన్ని తెలుగులోనే ఉంటాయి. అండ్ ఇంకొక ప్లస్ ఏంటి అంటే మనకి వీక్లీ బేస్డ్ 2 లైవ్ సెషన్స్ ఉంటాయి అండ్ 2 ఇంటర్నల్ సెషన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనం హ్యాపీగా ఇంటర్నల్ సెషన్స్లో కానీ లైవ్ సెషన్స్లో కానీ మనం అడిగి మన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ వచ్చేసి 24/7 అండి. సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. స్కార్వీ అనేది తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట. ఇది పక్కాగా 100% లీగల్. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ లీగల్, అండ్ ఈ వెబ్సైట్ అనేది లీగల్. సో ఫ్రీలాన్సింగ్ మనం చేసుకోవచ్చు పార్ట్ టైం ఇన్కమ్ కోసం. లేదు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ అలా మనం కొంచెం ఏదైనా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట, ప్యాసివ్ ఇన్కమ్ కోసము. సో అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అండ్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, పార్ట్ టైం ఇన్కమ్ కోసం కావచ్చు, అందరూ జాయిన్ అయ్యి చాలా బాగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. సో దాంట్లో మీరు కూడా ఒకళ్ళుగా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చండి. స్కావీలో సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది, కోర్సెస్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, అన్ని తెలుగులోనే ఉంటాయి అన్నమాట. అండ్ మెంటోర్షిప్ సెషన్స్ కూడా ఉంటాయండి. మీరు ఎవరి కింద అయితే జాయిన్ అవుతారో వాళ్ళని మీరు పక్కగా రీచ్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ చాలామంది చాలా ఎర్నింగ్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. అండ్ మీకు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు దానిలో చెక్ చేసుకోవచ్చు ఎంతమంది జాయిన్ అయ్యి ఎంతమంది ఇలా ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, హై పెయిడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇది ప్లస్ లీగల్ కూడా. సో దీనికి మీకు ఏ అభ్యంతరము ఉండదు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి. అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, అఫిలియేట్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. లేదు రెండు చేసుకోగలను అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ వీడియో మీరు చూసారంటేనే మీరు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వెతుకుతూ ఉండడం వల్లనో, లేకపోతే ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ కోసం వెతుకుతూ ఉండడం వల్లనో ఈ వీడియో మీకు కనిపించి ఉంటుంది. మీ ఫ్యామిలీకి మీరు ఫైనాన్షియల్గా 100% సపోర్ట్ అనేది మీరు ఇస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నాను అనుకుంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానన్నమాట. సో తప్పకుండా మర్చిపోకుండా మీరు నేను ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళంతా నన్ను రీచ్ అవ్వచ్చు. ఆల్వేస్ వెల్కమ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.